హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణాలలో విజయ్ను విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలపైన ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఈ విచారణకు సంబంధించిన అంశం ఇప్పుడు వైరల్గా మారింది. లోపల దాకా పోనీరు గురు, లోపల దాకా పోనీరు. తీసుకొచ్చారా ఆధారాలు ఏమో తీసుకొచ్చారా? నమస్తే నమస్తే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించినటువంటి ఈడీ నేడు విజయ్ దేవరకొండను విచారణకు హాజరు కావాలని నోటీసులే ఇచ్చింది గతంలో. ఇక ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ ఈడీ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో మనీ లాండరింగ్ కోణంలో కూడా విజయ్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు వారి అందుకున్నటువంటి పారితోషికాలు, కమిషన్లపైన ఈడీ విచారణ చేపట్టనుంది. ఇక ఇదే కేసులో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని హీరో దగ్గుపాటి రానా, ఆగస్టు 13న మంచు లక్ష్మికి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి విషయం ఇప్పటికే మనందరికీ తెలిసిందే. ఇక ఈడీ అధికారులు ముఖ్యంగా విజయ్ ప్రమోట్ చేసినటువంటి యాప్ల నుంచి పొందిన పారితోషికం, కమిషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేశారన్న కోణంలో కూడా విచారణ జరుగుతోందని సమాచారం. సుమారు 4-5 గంటల పాటు ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విజయ్ ఇచ్చే వివరణతో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలు లోపల దాకా పోనీరు గురు, లోపల దాకా పోనీరు. తీసుకొచ్చారా ఆధారాలు ఏమో తీసుకొచ్చారా? నమస్తే నమస్తే. ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మిలపైన ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, శ్రీముఖిలపైన కూడా కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ ఇటీవల ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఇక హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపైన PMLA కింద విచారణ జరుపుతోంది. ఇక ఈ కేసులో గతంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండను విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. వివిధ కారణాల వల్ల అప్పుడు విచారణకు హాజరు కాని విజయ్ దేవరకొండ ఇటీవల మరోసారి నోటీసులు వచ్చిన నేపథ్యంలో నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ప్రారంభమైంది. ఆయనతో పాటుగా విజయ్ దేవరకొండ A23 బెట్టింగ్ యాప్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. విదేశాల నుండి నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేందుకు భారీ పారితోషికం తీసుకున్నారట. విజయ్ తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. విచారణకు హాజరయ్యే సమయంలో టైంపాస్ క్వశ్చన్స్ అడగవద్దంటూ విచారణ తర్వాత అన్ని విషయాలు చెబుతానంటూ కూడా మీడియాతో వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.